హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి మన బ్యాంక్ బ్యాలెన్స్ని ఆన్లైన్లో చెక్ చేయడం ఎలా అని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాం. అంటే ఏ బ్యాంక్ అయినా సరే, ఆల్ బ్యాంక్స్ అవైలబుల్ దేర్. సో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా అని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకుందాం. సో దానికంటే ముందు మీరు న్యూ విజిటర్స్ అనుకోండి, మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తున్నట్లయితే మీరు చూస్తున్న ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని చెప్పి ఒక బటన్ కనిపిస్తుంది. సో దాన్ని ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్లయితే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయినట్లు. సో సబ్స్క్రైబ్ అయ్యారంటే దానికి అర్థం నేను ఏ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా డైరెక్ట్గా మీ మెయిల్లోకి వస్తుంది అనమాట. సో ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మన టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి ప్లేస్టోర్లో ఒక యాప్ అనేది అవైలబుల్గా ఉంది. సో యాప్ నేమ్ వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. సో ఈ యాప్ అదే. సో యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో అందుకే డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేస్తే మీకు యాప్ అనేది ఇలా కనిపిస్తుంది ముందుగా. సో మీరు ఏ ప్రాసెస్ అయితే ఎంచుకుంటారో ఆ ప్రాసెస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఫైండ్ నియరెస్ట్ ఏటీఎమ్స్ ఉంది, ఫైండ్ నియరెస్ట్ బ్యాంక్స్ ఉంది, అండ్ ఇక్కడ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి ఎంఐసిఆర్ కోడ్, సో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, ఆల్ బ్యాంక్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఉంది. సో దానిపైన క్లిక్ ఇద్దాం. సో క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ ప్రతి ఒక్క బ్యాంక్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. సో పెద్ద బ్యాంక్స్ కాడికి వెళ్ళి చిన్న బ్యాంక్స్ వరకు అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో అలహాబాద్ బ్యాంక్ అంట, అమెరికన్ ఎక్స్ప్రెస్ అండ్ ఆంధ్ర బ్యాంక్, ఇక్కడ చాలా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, సో కెనరా బ్యాంక్, చాలా ఉన్నాయి. కార్పొరేషన్ బ్యాంక్, అండ్ నా బ్యాంక్ వచ్చేసి నాకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో అకౌంట్ ఉంది, అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక అకౌంట్ ఉంది. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు చూపిస్తాను. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఏం లేదు, సింపుల్గా మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ బ్యాలెన్స్ చెక్ చేయాలనుకున్నారు అనుకోండి. సో మీ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న నెంబర్కి క్లిక్ ఇస్తే మీకు కాల్ అనేది వెళ్తుంది. సో కాల్ ఛార్జెస్ ఏం పడవు, జస్ట్ మీకు ఒక కాల్ మిస్ కాల్ అనమాట. సో మీరు కాల్ చేస్తే కాల్ అనేది కట్ అయిపోతుంది. సో కట్ అయిన తర్వాత మీరు ఆ మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ అయి ఉన్నారనుకోండి, అంటే మీ బ్యాంక్లో మీ అకౌంట్కి ఆ నెంబర్ ఇచ్చారనుకోండి, మీరు కాల్ చేసిన నెంబరు. సో ఆ నెంబర్ ఉంటేనే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ రిసిప్ట్ అనేది ఎంత ఉన్నాయి అనేది మీకు అవైలబుల్ బ్యాలెన్స్ చూస్తుంది అనమాట, అంటే మెసేజ్ రూపంలో వస్తుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు బ్యాంక్లో ఆ అకౌంట్కి మీ అకౌంట్కి మీ నెంబర్ యాడ్ చేస్తే మాత్రమే మీకు ఇది ప్రాసెస్ అనేది అనేబుల్ అవుతుంది. సో లేదంటే కాలేదు. సో ఇది తెలుసుకోండి ముందే, తర్వాత నాకు బ్యాడ్గా కామెంట్ చేయగానే వీడియో కింద. సో ముందే తెలుసుకోండి అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మినీ స్టేట్మెంట్ అని ఉంది కదా. సో మినీ స్టేట్మెంట్ కూడా ఏం లేదు. సో సేమ్ మినీ స్టేట్మెంట్ కూడా కాల్ చేయాలి. కాల్ చేస్తే మనకి కాల్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. డిస్కనెక్ట్ అయిన తర్వాత మీరు ఏ నెంబర్ నుంచి అయితే కాల్ చేశారో ఆ నెంబర్ పైన మీకు అకౌంట్ ఉందనుకోండి, బ్యాంక్ అకౌంట్. సో సేమ్ అదే ప్రాసెస్ మీకు మెసేజ్ రూపంలో వస్తుందన్నమాట. సో మీకు ఏదైనా డిస్కనెక్ట్ కానీ, అంటే మీ కాల్ వెళ్ళి కానీ మెసేజ్ కూడా రాలేదనుకోండి, సింపుల్గా ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఉంది కదా. సో కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం అనేది వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో అది అనమాట. సో మీరు ఇట్లా ఏ బ్యాంక్ అయినా తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.